హలో అండి. వెల్కమ్ టు హేమాగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వింటర్లో మన స్కిన్కి సూట్ అయ్యే ఒక మంచి హోమ్ మేడ్ వింటర్ సోప్స్ ప్రిపరేషన్ చూద్దామండి. మనందరం వింటర్లో సాధారణంగా చర్మం పగుళ్ళు, పొడిబారిపోవడం, ఇచ్చింగ్, స్కిన్ రఫ్నెస్తో సఫర్ అవుతున్నాం కదండి. ఈ సోప్స్లో మనం యూస్ చేసే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇవన్నీ సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, సోప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మనం ఒక మంచి గ్లిజరిన్ సోప్ బేస్ని తీసుకోవాలండి. దీన్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. చూడండి, చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుంటే అంత ఈజీగా మెల్ట్ అవుతుందండి సోప్ బేసు. దానివల్ల వీలైనంత చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. గ్లిజరిన్ సోప్ బేస్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, గ్లిజరిన్ న్యాచురల్గానే స్కిన్ని చాలా మాయిశ్చర్గా ఉంచుతుందండి. దీనివల్ల చర్మం పొడిబారదు. మనం ఈ చిన్నగా కట్ చేసుకున్న గ్లిజరిన్ సోప్ బేస్ క్యూబ్స్ని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తరువాత కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటిని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలాగా కొబ్బరి పాలు వస్తాయి కదండి. దీన్ని వడపోసుకొని ఒక బౌల్లో కొబ్బరి పాలు నిండుగా తీసుకోవాలండి. మన సోప్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కొబ్బరి పాలేనండి. మనం ఈ సోప్స్లో యూజ్ చేసే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దామండి ఒకసారి. నేను ఇక్కడ గ్లిజరిన్ సోప్ బేస్ని 750 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న కప్పుతో ఓట్స్, ఒక కప్పుతో కొద్దిగా ఆరెంజ్ పీల్స్ తీసుకున్నానండి. ఎక్కువగా తీసుకోలేదు, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా, జస్ట్ స్మెల్ కోసం తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాకా రెడ్ శాండిల్వుడ్ పౌడరు, కొద్దిగా ఒక కప్పు దాకా వేపాకు, ఎండిన వేపాకులు, కొద్దిగా ఒక 20 ఆల్మండ్స్ దాకా తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా హోమ్ మేడ్ రోజ్ పెటల్ పౌడర్ అండి. లాస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు. ఇది ఒక పెద్ద బౌల్తో ఒక కప్పు తీసుకున్నాను. మిగిలిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఎండింగ్లో యూస్ చేస్తామండి. ఇలా శుభ్రమైన మిక్సీ జార్ని తీసుకొని మొదటగా చూపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఓన్లీ కొబ్బరి పాలు వేసుకొని మిక్సీ చేసుకుంటాం అనమాట. మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. నేను ఇక్కడ ఓట్స్ యూస్ చేయడానికి కారణం, ఓట్స్ స్కిన్ని చాలా స్మూత్గా ఉంచుతాయండి. చలికాలంలో వచ్చే ర్యాషెస్ నుంచి మళ్ళీ కాపాడుతాయి అన్నమాట. నేను ఇక్కడ ఓట్స్ యూస్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఓట్స్ అనేవి ప్రతి స్కిన్కి సూట్ అవుతాయని చెప్పొచ్చండి. అంటే ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ కూడా చాలా బాగా సూట్ అవుతాయి. చిన్నపిల్లలకు కూడా యూస్ చేయొచ్చు అని చెప్పొచ్చు ఓట్స్ని రెగ్యులర్గా. ఇలా మనం పైన చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కొబ్బరి పాలు వేసుకొని మెత్తగా ఒక ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలండి. చూడండి, ఫైన్గా ఒక పేస్ట్ చేసుకున్నాను నేను. చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. క్వాంటిటీ పరంగా 1:4 రేషియోలో తీసుకోవాలండి. అంటే ఒక పార్ట్ మనం తీసుకున్న పేస్ట్ ఉంటే 4 పార్ట్స్ సోప్ బేస్ ఉండాలన్నమాట. లేదంటే సోపు సరిగ్గా ఫామ్ అవ్వదండి, మెత్తగా అయిపోతుంది. ఈ ఒక పాయింట్తోని మొత్తం సోపు అనేది ఫామ్ అవుతుందండి. లేకపోతే సోప్ అనేది మెత్తగా అయిపోవడం కానీ విరిగిపోవడం కానీ జరుగుతుంది. నేను ఇక్కడ ప్యాన్లో వాటర్ హీట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా సోప్ బేస్ని కరిగించుకుంటున్నాను. చూడండి, సోప్ బేస్ మెల్ట్ అయింది కదా. ఈ మెల్ట్ అయిన సోప్ బేస్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఈ పేస్ట్ని మొత్తం మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ దాకా మనం బాయిల్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకుంటే చూడండి ఈ విధంగా తయారవుతుంది. సోప్ బేసు పేస్టు బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకొని 3 విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనం కలుపుకోవాలి. తరువాత మనం 1.5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుందామండి. నెయ్యి ఏంటంటే మన చర్మాన్ని మాయిశ్చర్గా ఉంచి మన స్కిన్ కాంప్లెక్షన్ పెంచడానికి దోహదపడుతుంది. అలాగే ఒక 20 దాకా సాఫ్రన్ స్ట్రాండ్స్ యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు ఒక 20 రెమ్మల దాకా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇవి కూడా కాంప్లెక్షన్ పెంచడానికి దోహదపడతాయి. ఇవి సోప్ బేస్లో ఉన్న హీట్కే కరిగిపోతాయి కాబట్టి మనకి ఇంకా హీట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి.
మన లిక్విడ్ సోప్ రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిపోకుండానే మనం మౌల్డ్స్లో వేసేసుకోవాలి. మనం ఈ సోప్లో యూస్ చేసిన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పాలు, నెయ్యి, బాదం పప్పులు ఇవి చలికాలంలో మన చర్మం పొడిబారిపోకుండా కాపాడుతాయని చెప్పొచ్చండి. అంతేకాకుండా మనం ఈ సోప్లో యూస్ చేసిన చందన్ పౌడర్ కానీ సాఫ్రన్ స్ట్రాండ్స్ కానీ స్కిన్ కాంప్లెక్షన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనం ఈ సోప్లో యూస్ చేసిన ఓట్స్ మన స్కిన్ని స్మూత్ అండ్ సపుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మనం ఇలాంటి గాజు బౌల్స్ తీసుకొని వాటిని కొద్దిగా నెయ్యి రాసుకొని గ్రీస్ చేసుకోవాలండి. గ్రీస్ చేసుకున్న తర్వాత వేడి చల్లారక ముందే మనం తీసుకున్న ఈ లిక్విడ్ సోప్ని మౌల్డ్స్లో వేసుకోవాలి. చూడండి, అన్నిట్లోని నేను లిక్విడ్ సోప్ని వేసుకున్నాను. దాదాపు 10 దాకా వచ్చేయండి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 3-4 అవర్స్ మనం వదిలేయాలి. అలాగే నేను ఇలా 3-4 అవర్స్ వదిలేసిన తర్వాత ఇవి కొద్దిగా గట్టిపడ్డాయండి. గట్టిపడిన తర్వాత నేను ఇవి మౌల్డ్స్లోంచి రిమూవ్ చేసుకున్నాను. చూడండి, చాలా ఈజీగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా స్మూత్గా ఉంటాయండి, కొంచెం మెత్తగా ఉంటాయి. ఇవి మనం 1 డే పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే నుంచి మనం యూస్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొద్దిగా గట్టిగా తయారవుతాయి అన్నమాట. ఇవి మనం కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే మనం బయట ఒక 8 కవర్లో కానీ కంటైనర్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి. అంతేనండి, మనకి వింటర్ స్పెషల్ సోప్స్ రెడీ అయిపోయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా తయారు చేసుకొని ఈ వింటర్ వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.